జేఎన్టీహెచ్ R18 2024 బీటెక్ పాస్డ్ అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారో ఈ గ్రేస్ మార్క్స్ గురించి. సో జేఎన్టీహెచ్ వచ్చేసరికి నిన్న ఒక గుడ్ న్యూస్ చెప్పిందనమాట. సో ఏంటి అసలు మనకి గ్రేస్ మార్క్స్ ఉన్నాయా, ఉంటే 9-7 ఉన్నాయా, లేకపోతే 30-23 ఉన్నాయా అని చెప్పేసి స్టూడెంట్స్ సందేహంలో ఉన్నప్పుడు వాటి గురించి అయితే ఇప్పుడు ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. సో ఒక్కొక్కటి చేసుకుంటే ఈరోజు వీడియోస్ పెడతాను, మీకు ఉపయోగపడతాయి. ఇక డిలే చేయకుండా టాపిక్లోకి వెళదాము. ముందైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. ముందుగా చూసుకుంటే ఇంతకుముందు ఏం జరిగేదంటే R18 మొత్తానికి కూడా 9-7 అని చెప్పేసి 30-23 రీస్టోర్ చేసినప్పుడు అందరు R18 వాళ్ళకి 9-7 అని ఇచ్చారు. ఆ తర్వాత 2022-2023 పాస్డ్ అవుట్ వాళ్ళకి 30-23 కింద పెంచేటప్పుడు మళ్ళీ ఈ నోటిఫికేషను కనుమరుగైపోయింది. అయితే ఇప్పుడు 2024 వాళ్ళు మొన్న పాస్డ్ అవుట్ అయ్యారు. అడ్వాన్స్ అప్లీ పక్కనెట్టినట్టయితే స్టూడెంట్స్ ఏం అర్థం కాల. అయితే లెటర్లు మనం పెట్టమన్నాము, ఆ లెటర్లు పెట్టారు, పేరెంట్స్ నుంచి లెటర్స్ వెళ్ళినాయి, యూనివర్సిటీ వాళ్ళకు స్టూడెంట్ సర్వీస్ సెంటర్కి మీట్ అవ్వటం ఇవన్నీ జరిగినాయి. అయితే వీటన్నిటికీ బ్రేక్ వేస్తూ మనం ఫస్ట్ నుంచి ఏమనుకున్నాం, జేఎన్టీహెచ్ ఎప్పుడు ఏం చేస్తుందో తెలియదని. సో మళ్ళీ ప్రొటెస్ట్లు ఇదంతా ఎందుకు వచ్చిన గోల్ అని చెప్పేసి నిన్న వీళ్ళు ఏం చేశారంటే 30-23 గ్రేస్ మార్క్స్ని అనౌన్స్ చేస్తూ R18 బీటెక్ పాస్డ్ అవుట్ మొత్తానికి కూడా గ్రేస్ మార్క్స్ గ్రాంట్ చేశారు. అది కూడా ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. అయితే దీని ప్రకారం చూసుకుంటే అక్కడ వాళ్ళు స్టూడెంట్స్ 2024 అని మెన్షన్ చేయలేదు కదా సార్ అని చెప్పి అంటున్నారు. మీరు క్లియర్గా నిన్న నైట్ ఒక వీడియో పెట్టాను, దాంట్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఆల్ R18 బీటెక్ పాస్డ్ అవుట్స్ అని చెప్పేసి ఇచ్చారు. మరి బీఫార్మసీ లేదా అని కూడా అడుగుతున్నారు, దాని గురించి సపరేట్ వీడియో చేస్తాను. అయితే 2022-2023 వాళ్ళకి ఎలాగో 30-23 ఇచ్చారు కాబట్టి ఇక 2024 వాళ్ళకు కూడా ఆ రెగ్యులేషన్లో ఉంటారు కాబట్టి 30-23 గ్రేస్ మార్క్స్ అయితే గ్రాంట్ చేయటం అయితే జరిగింది. ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. సో మీరు క్లియర్గా చూసుకోండి, ఎన్ని సబ్జెక్టులకైనా అప్లై చేసుకోవచ్చు. మీరు ఇక మరి దేనికోసం ఆగాలి అంటే ఎలిజిబిలిటీ లిస్ట్ కోసం ఆగాలి. అది ఎప్పుడు వస్తుందంటే వీడియో చేస్తాను. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అఫిలియేటెడ్ అటానమస్ వీళ్ళందరూ అంటే దాని గురించి ఒక వీడియో చేస్తాను, ఓకేనా. సో ఇక వచ్చేసరికి ఇంకా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు R18లో రీఅడ్మిట్ వాళ్ళు అంటే దాని గురించి ఒక వీడియో చేస్తాను. సో ఓవరాల్గా అయితే సారాంశం అయితే ఇదండి. 30-23 గ్రేస్ మార్క్స్ R18 మొత్తానికి ఇచ్చారు. 2024 కూడా అభ్యంతరం లేకుండా థియరీ సబ్జెక్ట్స్కి ఎన్నిటికైనా అప్లై చేసుకోవచ్చు. అయితే రెగ్యులర్ వాళ్ళు 30, లేటరల్ ఇంటర్ వాళ్ళు 23 అవి సరిపోవాలి. లేకపోతే ఇక కొన్ని డౌట్లు ఉంటాయి, కరెక్ట్గా మ్యాచ్ సరిపోవాలంటే అన్నీ నేను చెప్తాను, ఓకేనా. సో ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ వస్తాయి ఈరోజు. థ్యాంక్ యూ.